నెహెమ్య వెంట నడిచి వచ్చిరి, కలిసి వచ్చిరి, నడుము కట్టిరి. నెహెమ్య వెంట నడిచి వచ్చిరి, గోడ కట్టువారు హోయిరబ్బ హోయిరబ్బ, బండలెత్తువారు హోయిరబ్బ హోయిరబ్బ, గోడ కట్టువారు హోయిరబ్బ హోయిరబ్బ, బండలెత్తువారు హోయిరబ్బ హోయిరబ్బ, బల 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 హోయిరబ్బ, కత్తి పట్టి గోడ కట్టినారమ్మ. బల 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 హోయిరబ్బ, కత్తి పట్టి గోడ కట్టినారమ్మ. కత్తి పట్టి గోడ కట్టినారమ్మ, హోయ్ కత్తి పట్టి గోడ కట్టినారమ్మ. కలిసి వచ్చిరి, నడుము కట్టిరి, నెహెమ్య వెంట నడిచి వచ్చిరి. యెహోవా మన పక్షమున యుద్ధము చేయననుచు, యెహోవా మన పక్షమున యుద్ధము చేయననుచు, పాడైపోయిన యెరూషలేమును ప్రార్థించి కట్టెను నెహెమ్య. పాడైపోయిన యెరూషలేమును ప్రార్థించి కట్టెను నెహెమ్య. బల 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 హోయిరబ్బ, కత్తి పట్టి గోడ కట్టినారమ్మ. బల 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 హోయిరబ్బ, కత్తి పట్టి గోడ కట్టినారమ్మ. కత్తి పట్టి గోడ కట్టినారమ్మ, హోయ్ కత్తి పట్టి గోడ కట్టినారమ్మ. కలిసి వచ్చిరి, నడుము కట్టిరి, నెహెమ్య వెంట నడిచి వచ్చిరి. కలిసి వచ్చిరి, నడుము కట్టిరి, నెహెమ్య వెంట నడిచి వచ్చిరి. గోడ కట్టువారు హోయిరబ్బ హోయిరబ్బ, బండలెత్తువారు హోయిరబ్బ హోయిరబ్బ, గోడ కట్టువారు హోయిరబ్బ హోయిరబ్బ, బండలెత్తువారు హోయిరబ్బ హోయిరబ్బ, బల 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 హోయిరబ్బ, కత్తి పట్టి గోడ కట్టినారమ్మ. బల 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 హోయిరబ్బ, కత్తి పట్టి గోడ కట్టినారమ్మ. కత్తి పట్టి గోడ కట్టినారమ్మ, ఓయ్ కత్తి పట్టి గోడ కట్టినారమ్మ. దేవుని 8.5 సంవత్సరాలుగా నాయన ఈ యొక్క సన్నిధిలో మేము మొరలిడినప్పుడు మీరు మా మొరలు ఆలకిస్తూ ఉన్నారు. యెరూషలేము మందిరానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చినారు. మన నుంచి మాటలు ధ్యానం మీకు అంగీకారయుక్తులుగా మాట సరదాకు పలికినటువంటి మాట కూడా నాయన మీరు నెరవేర్చిన దేవుడిగా ఉన్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు. మేమైతే ఎన్నిక లేని వారం, మేమైతే నిష్ప్రయోజనం, మేమైతే బలీవులమే కానీ నీ కృప మాతో ఉండటాన్ని బట్టి మేము బలవంతులం తండ్రి. ఇదిగో గొప్ప పనికి పూనుకున్నాం. అవును ప్రభా నాయన, నీవు గొప్ప దేవుడు అవుతాను. నీ పనికి పూనుకోవటం కూడా గొప్పతనమే నాయన. డబ్బు కాదు, ప్రధానమైనటువంటి జ్ఞానము కాదు, కానీ నీ ఎడల భయభక్తుల కలిగిన విధేయత మాత్రమే మాతో ఉన్నది. అదే పెద్ద ఆయుధం తండ్రి, అదే పెద్ద బలం మాకు. అతి బలాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో మేస్త్రి మస్తనయ్య గారిని బట్టి వందనాలు. నిజంగానే హీరంలాగా అన్ని పనులు తెలిసిన వాడిగా ఉన్న వారిని మీరు మాకు పరిచయం చేసినారు. మరి ఒడిదుడుకులు లేకుండా, మరి కష్ట నష్టాలు లేకుండా, గొడవలు లేకుండా, సర్దుమరిగినటువంటి నెమ్మది కలిగిన హృదయాలతో మేము ఈ పని ముగించుకుని ఎలా సహాయం చేయాలి. అంతము సాతాను ఎన్నో కుయుక్తులు పొందుతాడు ప్రభావ. ఇరుగు పొరుగు నుంచి కానీ, ఇతరత్ర బయట నుంచి కానీ ఏ ఆచరణలు లేకుండా వచ్చిన వాటన్నిటిని కానీ ఇస్లాంలో లయపరుస్తున్నాను. అయ్యా నీ కృపదాయిచేతన నీకు వందనాలు. అభ్యంతరాలు రాక మానవు, కానీ ఎవరి ద్వారా అభ్యంతరాలు వచ్చాయో వారి మెడకు తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబట్ట వాడికి మేలు అని వాక్యం, అంతటి నరకయాత్ర వాడు అనుభవిస్తాడని వాక్యం సెలవిస్తుంది ప్రభావ. మేమైతే నీ దాసులము, మేమైతే నీ పనివారం, మేమైతే నీ విశ్వాసులం తండ్రి. మమ్మల్ని చేపట్టి నడిపించి ఈ కార్యం నాయన త్వరగా జరిగించుకునేలా సహాయం చేయి. ప్రతిదీ కూడా శ్రేష్టమైనటువంటి వాటిని వాడడానికి సహాయం చేయి. అయ్యా మేము నీ యొక్క పనిలో వాడబడ్డం దీవెనకరం తండ్రి, ధన్యతని వాక్యం సెలవిస్తుంది. ఇటు కార్యముల ద్వారా మేమందరం సంతోషించడానికి సహాయం చేయమని, అతి కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ మందిరం చుట్టూ, ఈ ఆవరణం చుట్టూ ఈ పరిశుద్ధమైన అగ్ని కంచెతో పాటు దేవదూతల సంరక్షణ, ఆనాడు ఏలియాతో ఎలీషాతో మీరు ఏ విధంగా నీ సన్నిధి ఉంచినారో అలాగే మాతో కూడా ఉంచమని, మీ అగ్ని రథములను ఈ చుట్టూ ప్రవహింపు చేయమని, ప్రసరింపు చేయమని, నిలబెట్టుకోమని వేడుకొంటూ ఘనతమైన ప్రభావాలు నీకు ఆరోపిస్తున్నటువంటి యేసు నామం వేడుకొని ప్రార్థిస్తున్నాము. వాడుకోవటాను, దాని ద్వారా మీరు స్వస్థం పొందుకోవడానికి, ఆరోగ్యం పొందుకోవడానికి, ఆనందం పొందుకోవడానికి సహాయం చేయాలి. ఇదిగో నా ఇది ప్రోక్షిస్తున్న ప్రతి స్థలం పోషించమని మాకు అప్పగించమని, ప్రతి స్థలం ద్వారా మీరు మహి పొందుతుంది వేడుకుంటూ ఘనతమైన ప్రభావం నీకు ఆరోపిస్తున్నాం. ఈశ్వరకు మీరు చేయమన్నటువంటి మాట అనుగ్రహం చేయండి. నదులను తీసుకుని ఇట్లా మొదలుపెట్టి ఇంటి చుట్టూ మిగిలితే పైన మొత్తం కాదు, ఇంటి చుట్టూ పైన. ఓకే, మనం లోపల
చిన్న మాట్లాడుతాను. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథముల నుండి 24వ కీర్తన మొదటి నుండి చివరి వరకు 10 వచనములు చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవాయే. ఆయన సముద్రముల మీద దాన్ని పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన ధాన్యాలను మనసు పెట్టలేదు, కపటముగా ప్రమాణం చేయలేదు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. వాడు యెహోవా ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతులనందును. ఆయనను ఆశ్రయించు వారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలను పైకెత్తుకొనండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్ములను లేవనెత్తుకొనండి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలను పైకెత్తుకొనండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్ములను లేవనెత్తుకొనండి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్. లేవనైనా మీ పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రం చేయగానే ప్రేమించి మీకు ఇచ్చిన చక్కటి గృహాన్ని బట్టి మందిరాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఎంతకాలం ప్రార్థించినాము పాస్పరుస్తున్నాయినా విలాసం ఇచ్చిన అధ్యక్ష పరిచయాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించిన విధాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎంతో ప్రభావ ప్రయాసాలకు వచ్చి ఖర్చు చేసుకుని ప్రభావ కట్టుకున్న మందిరాన్ని కనపరచండి, మయపరచండి. అమ్మగారు ప్రార్థించిన విధంగా ప్రభావ కోకొల్లుగా అందులంతా నేను వాక్యం ఆసక్తి కనపరిచి రావాలి. అనేక మందికి మీ దాసు పుట్టిన దినాలు పెళ్లి దినాలు అంశాలు ఇచ్చి మహింపరచాలి నడిపించు. అక్కడ అడ్వర్టైన్స్ వచ్చేయండి. అవి సుజాన్ అమ్మగారిని దీవించినటువంటి మంచి విద్య ఉద్యోగాలు చక్కటి వివాహంలో గురించి మీరు మహింపొందండి. కుటుంబాన్ని సంఘాన్ని అప్పు చెప్పుకుంటూ క్షేమాభివృద్ధి కార్యక్రమం ఇది కార్యక్రమం పెట్టి ఇచ్చిన గొప్ప ఆరోగ్యం తెలియపరుస్తూ కొద్దిమంది యేసు క్రీస్తు ప్రార్థించి ప్రతిమలాడి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమేన్. ఆత్మకు అభిషేకంతో సొలొమోను మందిరంలో కట్టినప్పుడు ఏదైతే అభిషేకం దిగొచ్చిందో ఆ మనస్సు ఆత్మ అభిషేకం మందిరంలోకి దిగొచ్చు కాక, అభిషేకాత్మ కుమరించడం కాక, అగ్ని అభిషేకం కుమరించడం కాక, మహిమాభిషేకం కుమరించడం కాక, అనేక ఆత్మలను రక్షించే కేంద్రంగా, రక్షించే స్వస్థత శాలగా ఈ యొక్క మందిరంలో ప్రతిష్ఠిస్తున్నాం, అలంకరిస్తున్నాం, అభిషేకిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో వేడుచున్నాం తండ్రి. ఫస్ట్ మొదటి సేవలు జరుగుతున్నారు. దయచేసి పైకి రండి, దయచేసి
చేయకు సైడ్ రాజు మనం ఇక్కడ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చాము. క్రిస్మస్ జరుగుతున్నాం విన్నాము. రియాక్షన్ చేస్తున్నాము. హలో, మేము ఇట్లా కరోనా ఛానల్ నుంచి వచ్చాము. ఇక్కడ ప్రోగ్రామ్ క్రిస్మస్ ప్రోగ్రామ్ జరుగుతున్నారని విన్నారు. ఇక్కడ ప్రోగ్రామ్ అంతా మేము కవర్ చేయడానికి వచ్చాము. కెమెరామ్యాన్ రాజుతో బాలు రాజు, ఈ ప్రోగ్రామ్ అంతా మనం చాలా బాగా కవర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ కవర్ చేసే
రాజు అలాగే అందరినీ జూమ్లో కవర్ చేసినా సార్ రాజు అలాగే విషయం చాలా బాగా రాజు ఇక్కడ మనము క్రిస్మస్ జరుగుతుంది ఓకే ఇక్కడ అందరూ ఉన్నారు అసలు క్రిస్మస్ అంటే ఏంటి అసలు ఎందుకు జరుపుకుంటారు క్రిస్మస్ ఒకసారి వీళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం అసలు ఎందుకు జరుపుకుంటారు క్రిస్మస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మన దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ అంటే ఏంటిది అసలు ఎందుకు జరుపుకుంటారో అని మనం తెలుసుకుందాం ఓకే రాజు 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 ఒక పర్సన్ వస్తున్నాడు సార్ వస్తున్నాడు సార్ అడిగి వస్తున్నాడు హలో హలో సార్ 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 మేము కరోనా ఛానల్ నుంచి వచ్చాము సార్ ఇక్కడ క్రిస్మస్ జరుగుతుందని మేము విన్నాము నో సార్ క్రిస్మస్ జరుగుతుందని విన్నాము అసలు క్రిస్మస్ అంటే ఏంటి సార్ ఎందుకు జరుపుకుంటారు క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారు క్రిస్మస్ అంటే డెకరేషన్ చేయడము పార్టీలు చేసుకోవడము లాంగ్ డ్రైవ్కి వెళ్ళడము సినిమాలు చూడడము క్రిస్మస్ అంటే ఇదే సెలబ్రేషన్ మీరు ఇలా సెలబ్రేషన్ చేసుకుంటారు ఇలా చేస్తాం. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ హ్యాపీ క్రిస్మస్ సార్ థ్యాంక్ యూ రాజు మనం తెలుసుకున్నట్టయితే అతను క్రిస్మస్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాడంటే వాళ్ళు పార్టీస్కి వెళ్ళడము బైక్ రైడింగ్ చేయడము లాంగ్ డ్రైవ్ వెళ్ళడము సినిమాలకు వెళ్ళడము ఇలా వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారంట సరే క్రిస్మస్ అసలు క్రిస్మస్ అంటే ఇంకా 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 వేరే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మనం ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి వేరే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం రాజు రాజు ఒక మేడం వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి అడిగి తెలుసుకున్నాం అసలు క్రిస్మస్ అంటే ఏంటి హలో మేడం మేము ఇక్కడ కరోనా ఛానల్ నుంచి వచ్చాం మేడం ఇక్కడ క్రిస్మస్ జరుగుతుందని ఇక్కడ క్రిస్మస్ ప్రోగ్రామ్ కవర్ చేయడం అసలు క్రిస్మస్ అంటే ఏంటి ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటారు అసలు క్రిస్మస్ వచ్చిందంటే మా అమ్మాయిలకు ఉంటుందండి ఒక పెద్ద హ్యాపీనెస్ మేము మంచిగా కొత్త కొత్త మోడలింగ్ డ్రెస్సెస్ కొనుక్కుంటాం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తాము మంచిగా అందరం అంత కలర్ఫుల్ డ్రెస్సెస్ కొనుక్కుంటాం అందంగా రెడీ అవుతాము చాలా ఎంజాయ్ చేస్తుంటాము చాలా ఖర్చు పెడతాం ఇదే మా క్రిస్మస్ అంటే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు క్రిస్మస్ అంటే ఫస్ట్ జ్యువెలరీస్ కొనుక్కోవాలి నెక్స్ట్ బిఫోర్ మండే బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి రావాలి మొత్తం మంచిగా జరుపుకుంటాం అనమాట మేము క్రిస్మస్ సాయంత్రం 6కి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి అలా జరుపుకుంటాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా వాల్యుబుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ మేడం హ్యాపీ క్రిస్మస్ మేడం రాజు 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 ఇట్ సైడ్ నన్ను కవర్ చేయాలి మనం తెలుసుకున్నట్టయితే అసలు మేడం వాళ్ళు ఏమో జ్యువెలరీస్కి వెళ్ళి మంచి మంచి బట్టలు కొనుక్కొని మేకప్ చేసుకొని వాళ్ళు అలా సెలబ్రేషన్ చేసుకుంటారంట క్రిస్మస్ ఓకే ఇంకా వేరే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అసలు క్రిస్మస్ అంటే ఏంటిది అసలు ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటారు ఎవరు కనిపిస్తలేదు ఎవరు రావట్లేదు రాజు రాజు ఒక మేడం వస్తున్నారు మేడం కానీ తెలుసుకుందాం మేడం హలో మేడం 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 ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మేడం ఇక్కడ మేము కరోనా ఛానల్ నుంచి వచ్చాము ఇక్కడ ప్రోగ్రామ్ కవర్ చేస్తున్నాం మేడం మేము అసలు క్రిస్మస్ అంటే ఏంటి అసలు ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటారు మేడం క్రిస్మస్ అంటే పిండి వంటలు పిండి వంటలు అంటే క్రిస్మస్ అంతే కదా మేమైతే వారం ముందు నుంచే పిండి వంటలు మొదలు పెడతామమ్మా వీధంతా పంచి పెట్టేస్తాం పండుగ రోజు బిర్యానీ కూడా చేస్తాం మీరు రావచ్చు మా ఇంటికి యాక్చువల్లీ చాలా మంది కొట్టేస్తాం ఒకటేసారి ఏమన్నా ఓన్లీ పిండి వంటలు సెలబ్రేషన్ మాకేది ఓ నాకు కూడా లేదు సారీ మేడం ఎప్పుడు రమ్మంటారు మేడం ఇంటికి ఓకే మనము మేడం అడిగినట్టయితే మేడము బాగా కాన్సన్ట్రేషన్ మొత్తం పిండి వంటల మీదనే కాన్సన్ట్రేషన్ చేసింది అలాగే బిర్యానీ మీదనే కాన్సన్ట్రేషన్ చేసింది బట్ ఓకే తను వాళ్ళ సెలబ్రేషన్ చేసుకుంటారంట థ్యాంక్ యూ నెక్స్ట్ క్రిస్మస్ అంటే ఏంటిదో వేరే వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం రాజు 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 ఒక అల్లుమైన పర్సన్ వస్తున్నాడు జూమ్లో కావాలి జూమ్లో సార్ 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 కొంచెం స్టేడియం కావాలండి సార్ సార్ కొంచెం స్టేడియం సార్ మేము ఇట్లా కరోనా ఛానల్ నుంచి వచ్చాము సార్ క్రిస్మస్ అంటే ఏంటి సార్ క్రిస్మస్ అంటే ఊగడము క్రిస్మస్ అంటే తాగడమా సార్ క్రిస్మస్ అంటే సార్ క్రిస్మస్ అంటే పైన స్టార్ కింద బారు క్రిస్మస్ అంటే పైన స్టార్ సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ హ్యాపీ క్రిస్మస్ సార్ 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 కొంచెం స్టేడియం సార్ మీరు అటెండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రాజు రాజు డిఫరెంట్ పర్సన్ వచ్చాడు షూర్
మన మీద పడిపోతే మనం చాలా టెన్షన్ పడము, ఏమో ప్రాబ్లం. అలాగే అతను తాగడము, ఊగడము, పైన స్టార్ కింద వారంట, మన సెలబ్రేషన్ చేసుకుంటారంట. ఇంకా వేరే వాళ్ళు మనం తెలుసుకుందాం అసలు క్రిస్మస్ అంటే ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎవరు ఇంకా మంజురాజు గారు మా సార్ వెళ్ళి మనం తెలుసుకుందాం క్రిస్మస్. సార్ 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 మీ పేరు చెప్పండి సార్. నా పేరు ప్రసంగి బ్రదర్. సార్ మేము చాలా మంది అడిగాం ఇక్కడ క్రిస్మస్ అంటే ఏంటిది, ఎందుకు సెలబ్రేషన్ చేస్తారని. కానీ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఒకరు బైక్ రైడింగ్ చేస్తారంట, సినిమాస్కి వెళ్తారంట, బిర్యానీ చేసుకుంటారంట, అయితే ఇంకోటి మేకప్ చేసుకుంటారంట, జ్యువెలరీస్ కొంటారంట. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు సార్. అసలు క్రిస్మస్ అంటే ఇంతేనా సార్, ఇంకా వేరే విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారా? మీ మాటల్లో 2 మాటలు చెప్పండి సార్. ఓకే బ్రదర్, అసలు క్రిస్మస్ అంటే బైక్ రేసింగ్ చేయడము, మేకప్ చేసుకోవడము, షాపింగ్ మాల్ వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కొని అవి ధరించుకొని తిరగడము, అలాగే పిండి వంటలు చేసుకొని తినడము, బిర్యానీ తినడం కాదు బ్రదర్. అసలు క్రిస్మస్ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మన కోసము ఆయన తన రక్తాన్ని చిందించి మనకు రక్షణ కల్పించాడు. యాక్చువల్లీ అదే ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్నే మనము క్రిస్మస్గా జరుపుకుంటున్నాము. అయితే నిజమైన క్రిస్మస్ అనేది ఇప్పుడు చేస్తున్న ఇలాంటి పనుల వల్ల కాదు, వీళ్ళు పాటిస్తున్న ఈ ఆచారాల వల్ల కాదు, కానీ నిజమైన క్రిస్మస్ మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన హృదయంలో అంగీకరించడమే నిజమైన క్రిస్మస్. అలాగే మన హృదయంలో అంగీకరించి అనుక్షణం ఆయనను స్తుతించడము, ఆయన ఆరాధించడము, ఆయనను స్తుతించడమే అది నిజమైన క్రిస్మస్. సార్ స్తుతించడం అంటే మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ స్తుతిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ క్రిస్మస్ ప్రోగ్రామ్కి అటెండ్ చేస్తారు. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పారు కదా, అంటే వీళ్ళందరూ స్తుతించడం లేదా సార్? వీరు ఓన్లీ పండగ నిమిత్తమై పండగ రోజు మాత్రమే వీళ్ళు నామకార్థంగా ఉండి, ఓన్లీ క్రిస్మస్ వచ్చిన రోజు ఈ కొత్త బట్టలు ధరించుకుంటూ ఆర్భాటంగా వచ్చి ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతిస్తున్నట్టు వీళ్ళందరూ నటిస్తున్నారు. కానీ నిజంగా ఆయన ఆరాధించడం కానీ ఆయన స్తుతించడం కానీ వాళ్ళ మనస్ఫూర్తికంగా క్రీస్తుని వాళ్ళ హృదయంలో అంగీకరించకుండానే వాళ్ళు పైనే వాళ్ళ వస్త్రాలు ధరించుకోవడం కానీ, వాళ్ళు తాగడం కానీ, తిరగడం కానీ ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి కాకుండా వారు కేవలం వారు నామకార్థంగానే ఉండి వారు ఉన్నారే, కానీ వారు నిజంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని హృదయంలో గ్రహించలేదు కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారు. నిజమైన క్రిస్మస్ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని హృదయంలో అంగీకరించి ఆయన స్తుతించడమే నిజమైన క్రిస్మస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ క్రిస్మస్ సార్. రాజు, మనం నిజంగా తెలుసుకున్నట్టయితే చాలా మందిని మనం అడిగాము, కానీ అందరూ వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నట్టే. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే మన సార్ ప్రసంగి సార్ చెప్పినట్టు అలా సెలబ్రేట్ చేసుకోవడమే నిజమైన క్రిస్మస్ అని మనం తెలుసుకున్నాము. కానీ ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసినందుకు మన ఇద్దరిని మన దేవుడు కూడా మనల్ని ఇక్కడికి రప్పించినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి మహిమ కలుగును గాక. సో Father in heaven, we thank you, God, for this time, Lord, that you have given us to come together, Lord, and to celebrate your goodness, Lord. We thank you for your Son, Jesus, that you have sent him, Lord, so that God
we can celebrate, Father Lord, heaven in our lives because of Jesus, your Son, Lord. We thank you, Father, for this church, Lord, for each and every member that is present in this house. I pray for your blessing, Lord, protection, goodness, Father Lord, of yours to manifest in each one of their lives. And I also pray, Lord, that the church will increase, Lord, in numbers in the name of Jesus. We thank you, Father, once again. In Jesus' name we pray. Amen. ఎక్కడ నీట్ గా పెట్టాలో, ఎక్కడ చేతులు కడుక్కోవాలో, ఎక్కడ వాటర్ తాగడానికి అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి పాటించండి. దయచేసి అశుభ్రత చేయవద్దు. సో క్లీన్ గా ఉండాలి, మంచిగా భోజనం చేయాలి. మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వస్తుంది. ఓకే, అట్లే దగ్గరికి రా. మీ అందరి ఫేసులు దీంట్లో వచ్చినాయి. రెగ్యులర్ గా చర్చికి రాకపోతే ఆ ఫోటోలన్నీ అన్న పోలీస్ స్టేషన్ లో పెట్టి అందుకే పోయింది చదువురు కదా. ఆగండి. అయ్యా మా చర్చి మెంబర్స్ తప్పిపోయినారని పెడతా కంప్లైంట్ ఇవ్వడానికి. కనపడటం లేదు, ఫోన్ లో వినపడటం లేదు అని. పర్లేదు, మాటలు కూడా వస్తాయి రాని, ఏం కాదు. ఇది ఐఎస్ఎల్, ఇది అందరూ వాట్సాప్ పోతుంటది. వస్తున్నా. అయ్యా ఎవరి సెలవులో వాళ్ళు అట్లా చేసేంటే మాకు తీయండి. చాలాసేపు కూర్చొని ఇంత కేక్ ఇచ్చి ఇంతసేపు కూర్చోబెట్టరా మీరు? లేపరు ఎండకు, అందులో పిల్లలు ఎండ కూర్చోబెట్టి వాడు సాత్విక్ గడు రాళ్ళతో కొడుతున్నాడు. లేండి ఎక్కువ చేస్తున్నారని. ఓకేనా? వెనకున్న వాళ్ళు వచ్చినారా? బ్యానర్ వచ్చింది అప్ప వాడు ఏమన్నా బెలూన్లు పట్టుకున్నాడా? శ్రీకాంత్ ఏం లేదు. వాడే పట్టకపోతే ఎవడు పట్టుకుంటాడు అడ్వర్టైజ్మెంట్? ఓకేనా? అయిందా? ఫోటోలు ఏడొస్తాయమ్మా? అక్కడ సెల్ఫీ తీసుకుందాం. అమ్మా ఇదే బిగ్ బాస్ 2 సెల్ఫీ దిగడానికి. ఒక్క సెల్ఫీ కాదు అది, మామూలు. వీడియో తీయండి. ఇంకా వీడియో కొట్టమ్మా, వీడియో కొట్టు. కెమెరాలో కూడా వీడియో వస్తుంది. బాలు నువ్వు తీరా, నీకు ఫోన్ ఇచ్చి వేస్ట్. ఎందుకురా అది? నీవు లేకపోయినా నేను మళ్ళీ తీసి అతికిస్తారా? నాది కెమెరా ఎక్కడ పెట్టావరా? కెమెరా మనీ స్టార్ట్ చేస్తాను. కూర్చోకుండానే ఉందమ్మా ఈ రజన. బిగించండి. పట్టుకోనా రజన? అందరు గట్టిగా నడవాలి, ఒకసారి నవ్వాలి. లాఫింగ్ థెరపీ, కమాన్ ఒక్కసారి గట్టిగా వినపడతలేదు. మంచి వీడియో దగ్గర బయట ప్రతి ఫేస్ వచ్చినట్టు దగ్గర వీడియో ఆయన అంతా తల్లి స్టార్టింగ్ నుంచి. దీంట్లో నా సరే. వీడియో అది వీడియో నేను చూపిస్తాను ఎట్లున్నా.